హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మార్చి 20న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ లో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళల చిరకాల కోరికైన వడ్డీ లేని రుణాల విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ బడ్జెట్ లో వడ్డీ లేని రుణాల కోసం ప్రభుత్వం ఏకంగా 2,500 కోట్లను కేటాయించింది. 18 ఏళ్ల నుంచి 61 ఏళ్ల వయసు గల మహిళలు ఈ సంఘాల్లో సభ్యులుగా చేరే అవకాశం కల్పించారు. స్వయం ఉపాధి కోసం 5,000 నుండి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందించనున్నారు. ఆరోగ్య విద్యా అవసరాల కోసం శ్రీనిధి ద్వారా, అలాగే వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో జీవనోపాధి కోసం 50,000 నుండి 5 లక్షల వరకు ప్రత్యేక రుణాలను కూడా ప్రభుత్వం సమకూరుస్తుందని కూడా ప్రభుత్వం చెప్తోంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.